నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఇక న్యూస్ అప్డేట్ చూద్దాం. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు ఎక్కువ వెళ్ళాయి. రోడ్డుపై వెళుతున్నటువంటి మహిళల మెడల్లో నుంచి చైన్లు అపహరణకు గురవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఒక మహిళా ఎంపీకి కూడా అలాంటి ఘటన ఎదురైంది. కాంగ్రెస్ నేత ఎంపీ సుధా రామకృష్ణన్ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో స్కూటర్పై వచ్చినటువంటి దుండగులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పారిపోయారు. ఇక ఎంపీ మెడకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు తాను షాక్లో ఉన్నానని హోంమంత్రికి లేఖ కూడా రాశారు. తమిళనాడులోని మైలదుత్తరై పార్లమెంటు నియోజకవర్గానికి సుధా రామకృష్ణన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిఎంకే నాయకురాలతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్తూ ఉండగా కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోయాయి. రోడ్డుపై వెళుతున్నటువంటి మహిళల మెడల్లో నుంచి చైన్లు అపహరణకు గురవుతున్న ఘటనలు అనేక చూస్తున్నాం. అయితే ఓ మహిళా ఎంపీ కూడా అలాంటి ఘటన ఎదురైంది. కాంగ్రెస్ నేత ఎంపీ సుధా రామకృష్ణన్ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో స్కూటర్పై వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పారిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఎంపీ మెడకు గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది ఆ వివరాలు తెలియజేయడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చందు, దాదాపు మనకు చైన్ స్నాచింగ్స్ అన్నది చాలా మంది ప్రజలందరూ కూడా ఎప్పుడు మా గొలుసుపోయింది అని అంటుంటారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా పార్లమెంటులో సాక్షాత్ కాంగ్రెస్ ఎంపీ సుధా ఇక్కడ చాలా కీలకమైన ఒక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నది, ఏదైతే మహిళలకు ఇక్కడ రక్షణ లేదు. సాక్షాత్ ఈ రోజు ఈ రోజు ఉదయం నేను వాకింగ్ కి వెళ్తుంటే కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. నా మెల్లో ఉన్నటువంటి గొలుసును ఒక దుండగుడు లాక్కొని వెళ్ళాడు, తీవ్రంగా గాయాలైనట్లు కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. అప్పటి వరకు కూడా ఆ జరిగినటువంటి సంఘటన కూడా ఎవరికి తెలియదు. కానీ ఏకంగా పార్లమెంట్ లోనే ఈ రోజు మాత్రము ఇది ప్రధానమైనటువంటి చర్చ జరిగినది అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 6 నుంచి 6:30 సమయంలో ఆమె ఏదైతే ఎంబసీ అనేది చాలా కీలకమైనటువంటి హై సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉండేటటువంటి ప్లేస్, ఎంబసీ ఉండేటటువంటి ప్రాంతము 3వ గేటు 4వ గేట్ నుంచి ఏదైతే మరొక ఎంపీ రాజాజీతో కలిసి ఈమె ఎంపీ కాంగ్రెస్ ఎంపీ సుధా ఇక్కడ సుధామూర్తి గారు ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో సుధా అనేటువంటి కాంగ్రెస్ ఎంపీ ఇద్దరు కలిసి వెళ్తున్నటువంటి పక్షంలో ఎదురుగా హెల్మెట్ ధరించి వస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రం ఎదురుగా వచ్చి తన గొలుసును లాక్కొని తర్వాత వెళ్లే సమయంలో కొంత దాడి చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే కొంత కూడా తన క్లాత్స్ కూడా చినిగిపోయాయంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చాలా స్పష్టంగా ఆమె లెటర్ లో కూడా రాయడం జరిగింది. తనకు 32 గ్రాముల బంగారం కూడా ఏదైతే దొంగలు అపహరించారో వీరిని త్వరగా పట్టుకోవాలి అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ లో ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా లేఖ రాయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఎన్నో దొంగతనాలు కూడా ఢిల్లీలో కూడా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళ ఒక ఎంపీకే కూడా ఈ విధంగా జరగడం అన్నది అది ఒక ప్రోటోకాల్ ఉండేటటువంటి ఏరియాలో అసలు చాణక్యపురి అన్నది చాలా హై ప్రోటోకాల్ ఉండేటటువంటిది ఏరియా చందు. అయితే ఇక్కడ ఈ విధమైనటువంటి సంఘటన జరగడం అది ఒక ఎంపీకే సాక్షాత్ జరగడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి అసలు దీనిపై ప్రత్యేకంగా కూడా మీరు రక్షణ కల్పించాలి, నాకు ఇలాగా రక్షణ లేదు, మరి మామూలు మహిళలకి ఎలాంటి రక్షణ ఉంటుంది అంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షా కూడా లేఖ రాయడం జరిగింది. త్వరలోనే వ్యక్తులను గుర్తించాలి అంటూ కూడా డబుల్ ఇంజన్ సర్కారు మహిళలకు రక్షణ కరువైంది అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ.